ఒకసారి విజయనగరంలో చాలా రోజులు వర్షం కురుస్తూనే ఉంది. అక్కడ ప్రజలు ఎంతో చింతించారు. గురు బ్రహ్మ గురు దేవో గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. వర్షాన్ని ఆపేయడం కోసం నేను ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. కూర మొత్తం కింద పోయింది. విజయనగరంలో రాజు మాత్రమే కాదు, ఈ వర్షం ఆగిపోవాలని చాలా మంది కోరుకున్నారు. వాళ్ళల్లో ఒకడే చైనీ ప్రసాద్, విజయనగరంలోని శిల్పి. ఎందుకంటే వర్షంలో శిల్పం చెక్కడానికి రాయి ఎక్కడి నుంచి దొరుకుతుంది. అందుకే అతను ఇంట్లో ఉన్న రాయి తీసుకొని శిల్పం చెక్కడం మొదలుపెట్టాడు. అరే, ఇక్కడ పెట్టిన రాయి ఏమైపోయింది? నేను ఇక్కడే పెట్టానే. ఏమైపోయిందా రాయి? ఏమండి, కాస్త తప్పుకోండి. అవును, ఉన్నట్టుండి నీకేమైంది? రోకల బండలోని రాయి కనపడడం లేదండి. మీరేమైనా చూసారా? అది ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుసు? దీంతో కూడా శిల్పాన్ని చెక్కేశారా? ఇప్పుడు నేను పచ్చడి ఎలా రుబ్బాలి? మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? రాజు ప్రార్థన గురించి చెప్పాలా, లేక చైనీ ప్రసాద్ ఎదురు చూసింది చెప్పాలా? వర్షం ఆగిపోయింది. విజయనగరంలోని ప్రశాంతమైన ఆకాశం, అక్కడున్న వర్షపు నీరు కథలు వల్లించాయి. వర్షం ఆగినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలని రాజు గుడికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అతను నది ఒడ్డున ఏం చూశాడంటే, అతను ఇంతవరకు అలాంటిది ఎప్పుడూ చూడలేదు. అద్భుతం! ఈశ్వరా, మా విజయనగరం ప్రజలందరి కష్టాలు తీరిపోయాక మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరే వచ్చారా? ఎంతటి అద్భుతం! ఈ విషయం నేను ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. ఇది అక్కర్లేదు, ఇది కూడా అక్కర్లేదు. ఒక్క రాయి కూడా నా పనికి అస్సలు ఉపయోగపడదు. ఈశ్వరా, ఇది అన్యాయం. ఈశ్వరుడు వచ్చేశాడు! ఈశ్వరుడు వచ్చేశాడు! ఇలా అడిగానో లేదో వెంటనే కనికరించారు దేవుడా. నిజానికి ఈ బండ చాలా అందంగా ఉంది. దీని గనక చెక్కానంటే అద్భుతమైన విగ్రహం వస్తుంది. నేను వెంటనే వెళ్ళి నా ఉలిని తీసుకొచ్చేస్తాను. రాజు ఏ రాయి మీద ఈశ్వరుణ్ణి చూశాడో ఆ రాయి చైనీ ప్రసాద్కి శిల్పం చెక్కే రాయిలా కనిపించింది. కానీ ఈ విషయం మామూలు విషయం కాదు. నేను బాగా నీరసపడిపోయాను. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఓరి నాయను, ఎంత చక్కటి రాయి! మనకెందుకు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోకూడదు? నేను నిద్రపోయానేటే. ఎందుకు నిద్ర రాదు? ఎంత అద్భుతమైన చోటు, అందులో ఒక చక్కటి రాయి. ఈ రాయి నాతో పాటు ఉన్న నా మిత్రుల నీరసాన్ని కూడా బాగా పోగొడుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే చెప్తాను. అర్రెర్రెర్రె, కాసేపు ఆగండి. ముందు నేను విగ్రహాన్ని తయారు చేస్తాను, ఆ తర్వాత పూజ చేసుకుందాం. ఇదేమీ రంగు కాదు, ఇది పసుపు. నీకసలు ఏమైంది? ఆ ఈశ్వరుడే ఇక్కడ కొలువై ఉన్నాడు. నీ కళ్ళకి కనపడ్డం లేదా? అరెరే అన్నయ్య, ఆయన ఎలా కొలువై ఉంటాడు? నేను విగ్రహం తయారు చేసిన తర్వాతే కదా ఆయన వస్తాడు. చూడండి
చూడనయ్య, ఇంకెక్కడైనా వెళ్ళి గొడవ పడండి. మేము ఈ చోట కాస్త విశ్రాంతి తీసుకోవాలి. ఒరే, అసలు ఇప్పుడు మీ గొడవ ఏంటి? రే భాస్కర్, నేనే మన్నుని. ఇదంతా చేసింది మీరేనా? నా ఈశ్వరుడి మీదే కూర్చుంటారా మీరు? అరే, ఇది విగ్రహాన్ని చెక్కే బండ, పరుపేం కాదు. నువ్వు అనవసరంగా ఇందులో ఈ తలదోర్చుకో. బండ ఉన్నది విగ్రహాన్ని చెక్కడానికి. కాదు, తను నా ఈశ్వరుడు. ఇది నా బండ కాదు, నాది. కాదు, ఇది నా బండే. ఇది నీకు సొంతం కాదు, ఇంకో నీకు సొంతం కాదు. ఈ చోటు నాకు సొంతం. నా చేతులు. బాజన్, అవును వీళ్ళందరూ ఎవరు? కొండవాసుల్లా ఉన్నారే. మేము విద్యాధర రాజు గారి సైనికులం. అడ్డు తప్పుకోండి. దారికి అడ్డుగా ఉన్న రాయిని మేము జరిపి పెట్టాలి. నా ఈశ్వరుణ్ణి ఎలా తప్పిస్తారో నేను చూస్తాను. ఈ బండతో నేనే విగ్రహాన్ని చెక్కుతాను. ఇది మహారాజు గారికి చెప్తే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మేము కూడా వ్యాపారులమే. ఇదంతా ఇంకెవరి దగ్గర పెట్టుకో. వెళ్ళు, వెళ్ళి నీ విగ్రహాన్ని ఇంకెక్కడైనా చెక్కుకో. ఇది మేము విశ్రాంతి తీసుకోవాల్సిన చోటు. ఈ రాయి నాకు సొంతం, అర్థమైందా? ఏయ్ కేశవ్, నా ఈశ్వరుడి మీద బట్టలు ఉతుకుతావా? కానీ మీ ఈశ్వరుడు ఎక్కడబ్బా? ఇలా చూడు, ఇది మేమందరూ విశ్రాంతి తీసుకునే చోటు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎలా విశ్రాంతి తీసుకుంటారు? దీంతో విగ్రహాన్ని చెక్కుతాం. శిల విశ్రాంతి తీసుకునే చోట ఈశ్వరుడా? అరే, ఇది నేను బట్టలు తిక్కునే రాయయ్యా. ఏంటి? వర్షం వల్ల బురద పట్టుంటుంది. దాన్ని మీరందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. వీడు ఏం వాగుతున్నాడని చూసావా? ఇందులో వాడి పేరు ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. పేరా? ఆ, ఏంటి చూసారా? బయలుదేరండి. అంతఃపురం బట్టల్ని నేను ఉతకాలి. If you like this video, subscribe to our channel Murthy Media.